హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే మనం సిలబస్ చూసాం కదండి. సో ఫుల్ సిలబస్ అనేది చూసాం. బట్ నేనైతే ఇంకొంచెం సిలబస్ బ్యాలెన్స్ ఉందని చెప్పాను. ఈ ఫో ఈ 5 టాపిక్స్కి నేను మళ్ళీ చెప్తానని చెప్పాను. అంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పాను. సో అలాగే మీకు కావాలంటే కామెంట్ చేయండి అని చెప్పాను. సో కామెంట్ చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న 5 టాపిక్స్ అండ్ స్ట్రాటజిక్ జీకే ఏమేం కవర్ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో జాగ్రఫీకి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను, పాలిటీకి, హిస్టరీకి, ఎకనామిక్స్కి అండ్ కరెంట్ అఫైర్స్కి ప్లస్ జీకేకి కూడా చెప్పానండి. స్ట్రాటజిక్ జీకేకి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి కవర్ చేయాలో చెప్పాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే మన ఛానల్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో చెప్పండి, ఓకేనా? కామెంట్ చేయండి. మీకు కామెంట్లో మీ డౌట్ అనేది క్లియర్ చేయగలిగితే నేను అక్కడే క్లియర్ చేసేస్తాను, లేదంటే మీకోసం సపరేట్ వీడియో అనేది చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అనేది కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ కవర్ చేయాలో చూద్దాం. సో మెయిన్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మస్ట్ రీడ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే మాత్రం ఈ కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా ఒక సముద్రం అంత ఉంటుందండి. సో మనం దాంట్లో మనకి ఎగ్జామ్స్కి ఏవేవి వస్తున్నాయో అనేది చూసుకోవాలి. సో దాన్ని బట్టి నేను కొన్ని టాపిక్స్ అనేది చెప్పాను. ఫస్ట్ అయితే ఈ టాపిక్స్ కవర్ చేసిన తర్వాత మీకు ఇంకా టైం ఉంది, మేము ఇంకా నేర్చుకుంటామంటే బ్యాలెన్స్ టాపిక్స్ అనేది నేర్చుకోండి, ఓకేనా? సో ఈ కరెంట్ అఫైర్స్లో మీరు కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే స్పోర్ట్స్ నుంచి మీరు రీసెంట్గా వచ్చిన అవార్డ్స్ కానీ, రీసెంట్గా జరిగిన స్పోర్ట్స్ కానీ, ఇప్పుడు ఆసియా వరల్డ్ కప్ జరుగుతుంది, క్రికెట్ జరుగుతుంది కదండి. సో అది కానీ, చెస్ గురించి కానీ, ఎవ్రీథింగ్ ఈ స్పోర్ట్స్కి రిలేటెడ్ అన్నీ కవర్ చేయండి విత్ అవార్డ్స్తో సహా, ఓకేనా? మెయిన్లీ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదువుకోవాలి, ఓకేనా? ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్లో టాపిక్సే కాబట్టి స్పోర్ట్స్ మెయిన్లీ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని, ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి అంటే మీ ఎగ్జామ్కి ఎప్పుడైతే ఉంటుందో, సో మీకు ఎప్పుడు ఉందండి, సో నవంబర్ కదా. సో నవంబర్ అంటే మీరు ముందు అక్టోబర్ నుంచి బ్యాక్కి ఓ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? నవంబర్ కూడా కవర్ చేయండి, ప్రాబ్లం లేదు. 6 మంత్సే కదండి, ఒక 8-9 మంత్స్ కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వగలిగితే చాలా బెటర్. లేదు మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయినా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో ఈ బ్యాక్ జరిగిన స్పోర్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సో ఎక్కడెక్కడ జరిగాయి, ఎవరు విన్ అయ్యారు, అందులో ఏమన్నా ర్యాంక్స్ వచ్చాయా, సో అవార్డ్స్ ఏంటి, ఇలాంటివన్నీ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? స్పోర్ట్స్ రిలేటెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కవర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అండి. మనకి అవార్డ్స్ గురించి చాలా అవార్డ్స్ ఉంటాయి కదా. స్పోర్ట్స్ రిలేటెడ్ అవార్డ్స్ ఉంటాయి, ఫిలిం రిలేటెడ్ అవార్డ్స్ ఉంటాయి, సో ఇంకా ఆస్కార్ అవార్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి జ్ఞానపీఠ అవార్డు, సో ఇలాంటి అవార్డ్స్ అనేవి ఉంటాయి కదా. సో టోటల్ అవార్డ్స్ అనేది కవర్ చేయండి. దట్టు కరెంట్ అఫైర్స్ రిలేటెడే కాబట్టి ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ అవార్డ్స్ అనేవి మెయిన్గా కవర్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ అండి. బుక్స్ అండ్ ఆథర్స్ మనం కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ కవర్ చేయాలి, అండ్ స్ట్రాటజిక్ జీకేకి రిలేటెడ్ కూడా కరెంట్ అఫైర్స్ అనేది మీరు కవర్ చేయాలండి. సో అది స్ట్రాటజిక్ జీకేలో చెప్తాను. బట్ ఇక్కడైతే బుక్స్ అండ్ ఆథర్స్ అనేది రీసెంట్గా ఏమైనా బుక్స్, ఫేమస్ పర్సన్స్కి బుక్స్ ఏమైనా రిలీజ్ చేశారా, రాసారా, సో ఇలాంటివి చూసుకొని మెయిన్గా బుక్స్ అండ్ ఆథర్స్ అనేది కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రివర్స్కి రిలేటెడ్ ఈ మధ్య వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నాడండి. సో జాగ్రఫీకి రిలేటెడ్ కదా, రివర్స్ ఏమైనా ఇంపార్టెంట్ కరెంట్ అంటే ఈ 6 మంత్స్లో కరెంట్ అఫైర్స్లో ఉన్న రివర్స్ ఏమైనా ఉన్నాయా, సో ఏమన్నా
ఇప్పుడు పమ్మన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. సో, ఆ బ్రిడ్జ్ ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. సో, ఇలాంటి టాపిక్స్. సో, రివర్స్ రిలేటెడ్ అలాంటి టాపిక్స్ కూడా చూసుకోండి. సో, ఇందాక చెప్పాను కదా! అవార్డ్స్‌లో ఫిలిం అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ ఇంకా చాలా ఉంటాయి కదండీ! వాటి నేమ్స్. సో, అవి ఎప్పుడిచ్చారు, ఎక్కడిచ్చారు, అంటే అవి ఎప్పుడిచ్చారు డేట్, ఏ ప్లేస్‌లో ఇచ్చారు, ఎంతమందికిచ్చారు. సో, మనకి ఆస్కార్ అవార్డు గురించి మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్‌లో ఉంటుంది, చెక్ చేయండి. అలాగే పద్మ అవార్డ్స్, ఆహ్, స్ ఆహ్, సో, పద్మ అవార్డ్స్ ఇవున్నాయి కదా! సో, వీటి గురించి కూడా మన ఛానల్‌లో వీడియో అనేది ఉంది. చెక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి. సో, ఇవి కూడా ఇంపార్టెంటే. ఇది ఫస్ట్ మన ఇండియాకి రిలేటెడ్ చదవండి. సో, వరల్డ్ వైడ్‌గా ఎన్ని ఉన్నాయనేది చూసుకోండి. ఓకేనా? ఎన్ని సైట్స్ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి, ఇండియాలో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవి ఫేమస్. సో, ఇలాంటివి చూసుకోండి. యునెస్కో గురించి దట్టు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి వితిన్ 6 మంత్స్‌లో. ఓకే. లేదంటే ఈ 6 మంత్స్‌లో ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ లేకపోయినా 9 మంత్స్ కరెంట్ అఫైర్స్‌లో కవర్ చేయండి. 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చినాబ్ బీచ్. సో, రీసెంట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు కదా! ఇది ఏ రివర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కన్స్ట్రక్ట్ చేశారు, లెంత్ ఎంత, సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కవర్ చేసుకోవాలి. ఎవరికన్నా వీటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గనక కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఒక వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ర్యాంకింగ్ అండ్ రిపోర్ట్స్ అండి. ర్యాంకింగ్ లైక్ ప్రెస్ ఫ్రీడమ్‌లో మన ఇండియా ర్యాంక్ ఎంత, అండ్ ఇంకా చాలా ర్యాంక్స్ అనేవి ఉంటాయి కదండీ! సో, నాకైతే ఇది గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను. అంటే మన న్యూస్ ఛానల్‌లో మన న్యూస్ ఛానల్‌కి మనకు ఫ్రీడమ్ ఇచ్చే దాంట్లో మన ఇండియా ర్యాంక్ ఎంత, ఓకే. హ్యాపీ ఇండెక్స్‌లో మన ర్యాంక్ ఎంత. సో, ఇలాంటి ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ గురించి ఇంపార్టెంట్ అండి. సో, రీసెంట్‌గానే రిలీజ్ చేశారు ఇవి. సో, ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా? ఇవి వితిన్ 6 మంత్స్‌లో ఈ రిపోర్ట్స్ లేకపోయినా కూడా అట్లీస్ట్ 9 మంత్స్ కరెంట్ అఫైర్స్‌లో ఖచ్చితంగా ఉంటాయి. సో, ఖచ్చితంగా ఇవి అనేది కవర్ చేయండి. వెయిటేజ్ ఉంది. 1-2 మార్క్స్ ఇస్తున్నాడు. సో, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అండి. ఈ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి మనకి చాలా ఉంటాయి. లైక్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో, ఇలాంటివి ఉంటాయి కదా! ఇవేంటంటే బేటీ పడావో బేటీ బచావో స్కీమ్స్. సో, సారీ, ఇది ఎందుకు చెప్తున్నాను, సారీ అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, ఇలాంటి ఆర్గనైజేషన్స్కి ఇప్పుడు 25 ఇయర్స్, ఇది వచ్చి 25 ఇయర్స్ ఆర్గనైజేషన్ పెట్టి 25 ఇయర్స్ కానీ, లేదా 50 ఇయర్స్ కానీ, సో 75 ఇయర్స్ కానీ, సో ఇలా ఉంటాయి కదా! సో, అట్లాంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, మనీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, హెల్త్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదండి! సో, అవి అనేది చాలా ఇంపార్టెంట్. అవి అనేది బాగా కవర్ చేయండి. గేమ్స్. నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ అండి. రీసెంట్‌గా ఇండియా అని అది పెట్టారు కదా! ఖేలో ఇండియా గేమ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు కదా! సో, అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గేమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అండి. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. సో, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ లైక్ సెబీ ఆర్ ఈ బ్యాంక్స్ ఉంటాయి కదండీ! బ్యాంక్స్ కానీ, సెబీ కానీ, ఇంకా చాలా అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా! ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అపాయింట్మెంట్స్ కానీ, సో ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. సో దానికి రిలేటెడ్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అండి. సో రీసెంట్‌గా యూపీఎస్‌సి కమిషనర్ అపాయింట్మెంట్ అయ్యారు. సో ఇలాంటి అపాయింట్మెంట్స్ 2025కి రిలేటెడ్ అపాయింట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. అవి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్స్. ఈ స్కీమ్స్లో కూడా ఇందాక నేను చెప్పాను కదా, బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి స్కీమ్స్కి 25 ఇయర్స్ కానీ ఆర్ 50 ఇయర్స్ కానీ ఇలా అంటే ఒక మైల్ స్టోన్ అనేది క్రాస్ అయిన తర్వాత క్రాస్ అయ్యి ఉంటాయి కదండి స్కీమ్స్. బేటీ బచావో బేటీ పడావో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా
ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి కదా, సో అలాంటి స్కీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వాటి గురించి కూడా చూసుకోండి, ఓకేనా. ఇంపార్టెంట్ ఈవెంట్స్ లైక్ నరేంద్ర మోడీ గారు ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళారా, సో ఏమైనా ఈవెంట్స్ జరిగాయా, సో అలాంటి ఈవెంట్స్ గురించి ఇంపార్టెంట్ అండి. లైక్ ఆర్మీ రిలేటెడ్ ఈవెంట్స్, సో ఇంకేమున్నాయి మనకి, ఆర్మీ రిలేటెడ్ ఈవెంట్స్ కానీ, నేవీ రిలేటెడ్ ఈవెంట్స్ కానీ, సో ఇలాంటి ఈవెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా వెయిటేజ్ ఉన్నదైతే బ్రాండ్ అంబాసిడర్స్ అండి. 1 క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. బ్రాండ్ అంబాసిడర్స్ అంటే మనకి ఈ ఇంపార్టెంట్ ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏదన్నా బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారా, లైక్ ఫస్ట్ వచ్చేసి మన గవర్నమెంట్ సెక్టార్కి రిలేటెడ్ ఏమైనా బ్రాండ్ అంబాసిడర్స్ కనుక చేస్తూ ఉంటే అవి చూసుకోండి. లేదంటే ఇంపార్టెంట్ కంపెనీస్ కానీ, సో ఫేమస్ కంపెనీస్ కానీ, ఫేమస్ పర్సన్స్ కానీ ఏదైనా బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారా, లైక్ క్రికెటర్స్ కానీ, ఫిలిం వాళ్ళు కానీ, సో క్రికెటర్స్ కానీ, ఫిలిమ్స్కి సంబంధించిన వాళ్ళు కానీ, సో గేమ్స్కి ఇంకెవరైనా గేమ్స్కి సంబంధించిన వాళ్ళు కానీ బ్రాండ్ అంబాసిడర్స్ కనుక చేస్తున్నట్టయితే చెక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పిఎం మోడీ గారికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే ఈయన ఎక్కడైనా మోడీ గారు ఎక్కడికైనా G7 సమ్మిట్కి ఇలాంటి వాటికి అటెండ్ అయ్యారా, ఇలా సమ్మిట్స్ కానీ, G20 సమ్మిట్ కానీ, సో G7 సమ్మిట్కి కానీ, G20 కాదు G7 సమ్మిట్కి కానీ, సో ఇలాంటి సమ్మిట్స్కి ఏమన్నా హాజరయ్యారా, అలాంటివి చూసుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఓకేనా. ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నానండి. సో నేను కొంచెం అటు ఇటు చెప్పినా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. మీ కామెంట్స్కి అనేది నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను, ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ జీకే చూద్దామండి. సో స్ట్రాటజిక్ జీకే నుంచి కొన్ని లిమిటెడ్ టాపిక్సే ఉంటాయి. సో ఈ లిమిటెడ్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత మీ 4 to 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ లిమిటెడ్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత మీకు ఏమన్నా ఇంకా ఓకే ఇంకా నేను ఇవి కవర్ చేస్తాను అనుకునే వాటిని కవర్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వాయర్స్ అండి. సో నేషనల్ పార్క్స్ నుంచి కానీ, టైగర్ రిజర్వాయర్స్ నుంచి కానీ ఖచ్చితంగా 1 క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు రీసెంట్ ట్రెండ్ని బట్టి. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ అండి. మనకి 7 ఉంటాయి, 7 or 8 ఉంటాయి క్లాసికల్ డ్యాన్స్. సో అండ్ ఫోక్ డ్యాన్సెస్ అనేవి ఎక్కువే ఉంటాయండి, బట్ క్లాసికల్ డ్యాన్సెస్ అనేవి తక్కువే ఉన్నాయి. ఈ క్లాసికల్ డ్యాన్స్ గురించి ఆర్ ఫోక్ డ్యాన్సెస్ గురించి మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయండి, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అంటే ఈ స్పోర్ట్స్ అనేది చాలా పెద్ద టాపికేనండి. అంటే స్ట్రాటజీ జీకేలు ఎలా అడుగుతారంటే ఇప్పుడు క్రికెట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉండొచ్చు, ఎంతమంది ప్లేయర్స్ అనేది ఉంటారు, లైక్ 11. చెస్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, సో 2 players. అండ్ అవార్డ్స్, వీళ్ళకి ఇచ్చే అవార్డ్స్ ఏంటి, సో ఇలాంటివి అడుగుతారండి. సో స్పోర్ట్స్కి కరెంట్ అఫైర్స్ గురించే కాదు, కరెంట్ అఫైర్స్ అనేవి ఫస్ట్ కవర్ చేయండి. అలాగే ఇలా స్ట్రాటజీకి ఏ అవార్డు ఇస్తారు, ఏ స్పోర్ట్స్లో ఏ అవార్డ్స్ ఇస్తారు, సో ఇలాంటివి కూడా ఇంపార్టెంట్, అందుకే అవార్డ్స్ కూడా రాశాను. సో స్పోర్ట్స్కి ఇలా ఎంతమంది ఉంటారు, సో కబడ్డీలో ఎంతమంది ఉంటారు, ఓకే, బాస్కెట్బాల్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, సో ఇలాంటివి కూడా ఇంపార్టెంటేనండి. సో మీరు అవి కూడా చూసుకోండి అండ్ అవార్డ్స్ కూడా చూసుకోండి, ఓకేనా. సో నేను ఇందాక చెప్పాను కదా ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడే కాదు, స్ట్రాటజీ జీకే పరంగా కూడా చూసుకోవాలని చెప్పేసి. ఏమైనా ఫేమస్ పర్సన్స్ లైక్ గాంధీ గారు రాసిన బుక్స్ ఏంటి, ఓకే, ఇలా ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా, గాంధీ గారు కానీ, సో మన పిఎం గారు కానీ, సో వీళ్ళు రాసిన ఏమైనా బుక్స్ ఉంటే అవి కూడా ఇంపార్టెంట్ అండి, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ మౌంటైన్స్ అండి. సో ఏదైనా మౌంటైన్ మన కరెంట్ అఫైర్స్లో కనుక ఉంటే ఆర్ స్ట్రాటజిక్ జీకే పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంటే, స్ట్రాటజిక్ జీకే పరంగా ఇంపార్టెంట్ అండ్ జాగ్రఫీ పరంగా కూడా ఇంపార్టెంట్ అండి. సో ఈ మధ్య అడుగుతున్నాడు
1 to 2 మార్క్స్ అడుగుతున్నాడు. సో వెయిటేజ్ ఇస్తున్నాడు కాబట్టి ఇంపార్టెంటేనండి, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ ప్లేసెస్ లైక్ చార్మినార్ ఆర్ ఆగ్రా. సో లైక్ ఈ తాజ్మహల్ అని ఏ నది ఒడ్డున ఉంది, సో ఇలాంటివి అడగడానికి ఛాన్స్ ఉందండి. సో మీరు కొంచెం అవి చూసుకోండి. ఓకే, ఫేమస్ ప్లేసెస్ ఇంకేమైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా చూసుకొని ఫస్ట్ అవి ప్రిపేర్ అయిన తర్వాత ఫేమస్ ప్లేసెస్ అనేది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్స్ అండి. ఫెస్టివల్స్ నుంచి కూడా 1 మార్క్ అడుగుతున్నాడు ఈ ట్రెండ్ని బట్టి ఖచ్చితంగా. సో ఫెస్టివల్స్ ఇంపార్టెంట్, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. దీని గురించి కనుక మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. 2 వీడియోస్ అనేవి ఉంటాయండి, 1 and 2 వీడియోస్ ఉంటాయి. సో చెక్ కావాలనుకున్న చెక్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేస్ అండి. సో ఇంపార్టెంట్ డేస్ గురించి కూడా మన ఛానల్లో ప్రతి మంత్కి ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను. అంటే 12 మంత్స్కి 12 వీడియోస్ ఉంటాయండి. సో మీరు సరదాగా అలా కాసేపు ఒక 5 to 10 మినిట్స్ వింటుంది వీడియో. సో అలా కూర్చొని వింటూ కూడా నేర్చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేస్ గురించి కూడా ఇంపార్టెంటేనండి. ఓకేనా. సో స్ట్రాటజిక్ జీకే అయితే ఇదేనండి. సో నేషనల్ పార్క్స్ అండ్ టైగర్ రిజర్వ్స్, క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఫోక్ డ్యాన్సెస్, స్పోర్ట్స్, అవార్డ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, అండ్ ఇంపార్టెంట్ మౌంటైన్స్, ఫేమస్ ప్లేసెస్, ఫెస్టివల్స్ అండ్ ఇంపార్టెంట్ డేస్. ఓకేనా. సో ఇప్పుడైతే మిగిలిన జియోగ్రఫీ, పాలిటీ అవి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పాలిటీ నుంచి అండి 3 to 4 క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇంపార్టెంట్ ఫస్ట్ ఇవి కవర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అనేది కవర్ చేయండి. ఓకేనా. ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఈ రెండింటి నుంచి ఏదో దాని నుంచి 1 క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుందండి. మీ టైం బాగుందంటే దాని నుంచి ఒక క్వశ్చన్, దీని నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, అంటే 2 క్వశ్చన్స్ రావచ్చు, లేదంటే అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా వస్తుంది. ఓకే. ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్. అండ్ వీటికి రిలేటెడ్ ఏమన్నా అమెండ్మెంట్స్ జరిగితే అవి కూడా ఇంపార్టెంట్ అనండి, అవి చూసుకోండి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అంటే ఇంకా ఏమైనా అమెండ్మెంట్స్ ఉన్నా కూడా అవి ఇంపార్టెంటే. ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి చదువుకోవాలి. ఓకే. సో ఇవి మెయిన్ అండి, ఫండమెంటల్ డ్యూటీస్, రైట్స్, అమెండ్మెంట్స్. ఈ డ్యూటీస్, రైట్స్కి సంబంధించిన అమెండ్మెంట్స్, ప్రెసిడెంట్స్, గవర్నర్స్, వైస్ ప్రెసిడెంట్స్, పంచాయతీరాజ్ సిస్టమ్. సో ఇవి పాలిటీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా. ఇంకా ఉన్నాయండి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో మీరు ఫుల్ సిలబస్ కావాలి, మేము ఫుల్ సిలబస్ కవర్ చేస్తామంటే చెప్పండి, ఫుల్ సిలబస్ వీడియో కూడా చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీ నుంచి మేజర్ వాటర్ ఫాల్స్, లైక్ ఫేమస్ వాటర్ ఫాల్స్, మేజర్ రివర్స్ అండ్ టైగర్ రిజర్వాయర్స్, ఏ ప్లేస్లో ఉంది, అది ఎక్కడ ఉంది, ఏ స్టేట్కి సంబంధించింది, ఏ ప్లేస్కి వస్తుంది. సో ఇలాంటివి ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నేషనల్ పార్క్స్ ఇంపార్టెంటే, మేజర్ మౌంటైన్స్ అండ్ మేజర్ డిజార్ట్స్, ఎడారులు. ఓకేనా. సో ఇవి కూడా ఇంపార్టెంటేనండి. సో జియోగ్రఫీ నుంచి అయితే ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఫస్ట్ ఇవి కవర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అనేది కవర్ చేయండి. మేజర్ వాటర్ ఫాల్స్, మేజర్ రివర్స్, టైగర్ రిజర్వాయర్స్, నేషనల్ పార్క్స్, మేజర్ మౌంటైన్స్, మేజర్ డిజర్ట్స్. ఓకే. సారీ. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ నుంచి సింధు నాగరికత, వేద నాగరికత. సో వీటి నుంచి ఖచ్చితంగా 1 మార్క్ క్వశ్చన్ ఉంటుందండి, 1 మార్క్ వస్తుంది, ఖచ్చితంగా అవి కవర్ చేయండి. సో నేను ఏషియంట్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ కవర్ చేశాను. మిడివల్ హిస్టరీ అనేది నేను వదిలేసానండి. సో మీకు కావాలంటే ఫుల్ సిలబస్లో అది చూసుకోండి, బట్ ఇవి ఇంపార్టెంట్ అని చెప్పేసి అక్కడ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కొంచెం ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి వదిలేస్తున్నాను, మీకు కావాలంటే చదువుకోవచ్చు. ఓకేనా. సింధు నాగరికత, వేద నాగరికత అండ్ 1857 తిరుగుబాటు, భారతదేశానికి యూరోపియన్ల రాక, గాంధీ యుగం, ఉద్యమాల ఇన్ఫర్మేషన్ లైక్ ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం. సో ఇలాంటి ఉద్యమాలు ఉన్నాయి కదా, వాటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీరు చదువుకోవాల్సిందే. సో నాగరికత, సింధు నాగరికత, వేద నాగరికత, 1857 తిరుగుబాటు, భారతదేశానికి యూరోపియన్లు రాక, గాంధీ యుగం, ఉద్యమాల ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా ఇవి కవర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అనేది కవర్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ నుంచి బడ్జెట్ అండి. 2025లో రీసెంట్గా బడ్జెట్ మొన్న పెట్టారు కదా బడ్జెట్. సో దాని గురించి చూసుకోండి. నేషనల్ ఇన్కమ్, నీతి
నీతి ఆయోగ్, రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్, బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ ఫినాన్షియల్ కమిషన్. ఓకే, మేము ఇంకా చదవగలం అనుకునే వాళ్ళు 2011 సెన్సెక్స్ చదవండి. ఓకేనా, జనాభా లెక్కలు, 2011 జనాభా లెక్కలు. ఓకే, సో ఎకనామిక్స్ నుంచి బడ్జెట్, నేషనల్ ఇన్కమ్, నీతి ఆయోగ్, రిపోర్ట్స్ అండ్ ఇండెక్స్, బ్యాంకింగ్, ఇంపార్టెంట్ కమిటీస్, ఫినాన్షియల్ కమిషన్, 2011 ఇండెక్స్. ఓకే, సో మొత్తానికైతే ఇదేనండి. సో కరెంట్ అఫైర్స్ కవర్ చేశాను, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ అండ్ స్ట్రాటజిక్ జీకే. సో మొత్తం ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేశానండి. సో నేను ఇక్కడ మీకు కవర్ చేసిన టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇవి కవర్ చేసిన తర్వాత మీరు బ్యాలెన్స్ టాపిక్స్ అనేది కవర్ చేసుకోండి. ఇవి మాత్రమే చదివి మీరు ఎగ్జామ్కి వెళ్తానంటే అలా కాదండి. ఫస్ట్ ఇవి కవర్ చేయండి, వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి హోప్ ఉంటుంది. ఓకేనా, సో అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, సో ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదు నేను ఇంకా ఏమన్నా మిస్ చేస్తున్నా అంటే ఏమన్నా చెప్పకుండా మిస్ చేసిన వీడియోలో, సో మీరు మిస్ చేస్తుంటే అది కనుక మీరు నాకు కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో అది మీకు నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేసుకుంటాను. ఓకేనా, సో ఇంతేనండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నేను ఏమైనా మిస్ చేసినా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకుంటాను. అలాగే మీకు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. మీ సజెషన్స్ కూడా నేను తీసుకుంటానండి. ఓకేనా, సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. సో మీ కామెంట్ని బట్టి నేను కూడా వీడియోస్ అనేది చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. మన వీడియోస్కి హైప్ చేయండి. ఇంకొక నలుగురికి మన వీడియో రికమెండ్ అవుతుంది, మన ఛానల్ బూస్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.